హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక 2 టాపిక్స్ అయితే కవర్ చేస్తాను. ఇందులో ఒకటి రెవెన్యూ తగ్గిపోతుందని చెప్పాను కదా, ఎందుకు ఏంటి అనేది కూడా చెప్తాను. అండ్ ఇంకోటి ఎల్లో సింబల్ వచ్చింది కదా ఒకటి, దాని గురించి అసలు ఎంతమందికి ఎన్ని డౌట్స్ అంటే అసలు ఫస్ట్ మీకు చెప్పేది ఏంటి అంటే అసలు ఎల్లో సింబల్ వల్ల ప్రాబ్లమే కాదు, ఓకేనా. ఇది అసలు దీని గురించి ఎన్ని డౌట్స్ అంటే అసలు అది ఎందుకు వస్తుంది ఏంటనేది చెప్తాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను యాక్చువల్గా, అది ఎల్లో డాలర్ గురించి. దానికి దీనికి సంబంధం లేదు యాక్చువల్గా, డాలర్ గురించి చెప్పాను. బట్ అందులో కూడా చెప్పాను నేను వీడియోలో, మీరు ఏదో కంగారు పడిపోయి ఏదో చేసేసేయకండి, కొత్త అప్డేట్ పూర్తిగా వచ్చిన తర్వాత క్లియర్గా ఉంటుంది, అప్పుడు ఏమన్నా చేయాలి అంటే చేయొచ్చు అని కూడా చెప్పాను. కొంతమంది అయితే వచ్చి నా షార్ట్స్ మొత్తానికి ఎల్లో సింబల్ వచ్చింది, మొత్తం అన్నీ తీసేయమంటారా లేదా కొన్ని ఏమన్నా డిలీట్ చేయమంటారా, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఎవ్వరు ఏమి డిలీట్ చేయాల్సిన పని లేదు, అసలు అది ఎందుకు వచ్చిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ రెవెన్యూ తగ్గడం గురించి కూడా చెప్తాను నేను. ఫస్ట్ మనం ఈ రెవెన్యూ తగ్గడం గురించి కనుక చూసినట్లయితే మనకి నోటీసెస్ అని ఒకటి వచ్చింది కదా. సో ఈ నోటీసెస్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకి డాలర్ సింబల్ అనేది కనిపించలేదు కదా. ఇప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తారు, మామూలుగా వీడియో అప్లోడ్ చేసేటప్పుడే లైక్ మానిటైజేషన్ అది ఆన్ చేసేసుకోవచ్చు కదా. కొంతమంది ఏం చేస్తారంటే వీడియో అంతా ఊరికే జస్ట్ అప్లోడ్ చేస్తారు అంతే. అది అప్లోడ్ అయ్యేటప్పుడు ఈ టైటిల్, డిస్క్రిప్షన్, మానిటైజేషన్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు మానిటైజేషన్ ఇది లేదు కదా, గ్రీన్ డాలర్ కనిపించలేదు కదా. సో కనిపించకపోవడం వల్ల యాడ్స్ ఆన్లోనే ఉన్నాయి అనుకుని వాళ్ళు పట్టించుకోవట్లే. సో యాడ్స్ ఆన్లో ఉండవు, మనం మాన్యువల్గా చేసుకోవాలి. లాంగ్ వీడియోస్కి, షార్ట్స్కేమో అదే వస్తుంది ఆటోమేటిక్గా, లాంగ్ వీడియోస్కి మాత్రం మీరు మాన్యువల్గా చూసుకోవాలి. సో ఈ నోటీసెస్ అప్డేట్ వచ్చిన తర్వాత మీరు ఒకటి చెక్ చేసుకోండి, నేను చూపిస్తాను అది ఏంటనేది. అది ఏంటంటే మీరు ప్రతి వీడియో కూడా టైటిల్ పైన చూపిస్తూ ఉన్నాను. మనకి వైటీ స్టూడియోలో ఇలా ఉంటాయి కదా వీడియోస్ అన్నీ కూడా, జస్ట్ మీరు దానిపైన క్లిక్ చేయండి. టైటిల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ సింబల్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ షోమర్ అని ఉంది కదా, షోమర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్స్ అని ఉంది కదా, మానిటైజేషన్ అని చెప్పి. సో ఇది ఇక్కడ ఆన్లో ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ ఆఫ్లో ఉందనుకోండి, ఆఫ్ ఉంటే ఆన్ చేసి, ఒకవేళ 8 minutes పైన వీడియో అయితే కనుక ఈ షో మిడ్ రోల్ యాడ్స్ డ్యూరింగ్ మై వీడియో అనే బాక్స్ కూడా సెలెక్ట్ చేసి బ్యాక్ వచ్చి సేవ్ చేయండి. సేవ్ హైలైట్ అవుతుంది. నాకు ఆన్లోనే ఉంది కాబట్టి హైలైట్ అవ్వలేదు ఇక్కడ. సో ఇది ఏంటంటే చాలామంది చేసుకోవట్లేదు అనమాట. అది ఆ చేసుకోకుండా ఏమవుతుంది, రెవెన్యూ రావట్లేదు అనేసి అనుకుంటూ ఉంటున్నారు. సో ఇది అప్డేట్ వచ్చిన తర్వాత ఇదివరకు అయితే గ్రీన్ డాలర్, బ్లాక్ డాలర్ ఉండేది కదా. ఆ బ్లాక్ డాలర్ చూసి బ్లాక్ డాలర్ పైన క్రాస్ మార్క్ ఉండేది మనం కనుక మానిటైజేషన్ ఆన్ చేయకపోతే. సో అక్కడ క్లియర్గా కనిపించేది మనకి. అదే సో ఇట్లా ఆన్ చేసుకోండి. అందరూ ఫోన్లోనే కాబట్టి చేసేది, ఫోన్లో చూపించాను మీకు. సిస్టంలో అయితే కనుక యాడ్స్ ఆన్ ఆఫ్ అని చెప్పి మనకి కంటెంట్ ట్యాబ్లో కనిపిస్తుంది. డాష్ బోర్డు కంటెంట్ ఉంటాయి కదా, అక్కడ కనిపిస్తుంది, అక్కడైనా ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ ఇష్యూ వల్ల రెవెన్యూ రాకపోవడం, యాడ్ అవ్వకపోవడం సరిగ్గా ఎక్కువ మందికి. సో మీరు ఎప్పుడైతే ఈ నోటీసెస్ అనే ఆప్షన్ వచ్చి, అసలు ఎందుకు ఒకసారి మొత్తం చూసుకోండి సరిపోతుంది కదా. మీకు ఈజీగా తెలియాలి అంటే క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో ఓపెన్ చేసి కంటెంట్లోకి వెళ్తే కనుక చెప్తాను. అది కూడా మీరు క్రోమ్లో కనుక డెస్క్టాప్ సైట్లో ఆన్ చేస్తే ఇక్కడ చూడండి, ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చెప్పి డాష్ ఉంది చూసారా, అక్కడ మీకు యాడ్స్ ఆఫ్ అని చూపిస్తుంది. ఇక్కడ నేను యాడ్స్ ఆన్ చేసుకున్నాను కాబట్టి జస్ట్ టిక్ వచ్చింది. యాడ్స్ ఆఫ్ అని చూపిస్తే కనుక చూడండి, అన్ని వీడియోస్కి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా, వేటికి ఆఫ్ అయింది, వేటికి ఆన్లో ఉంది ఏంటి అనేది. సో ఇలా చూసుకుని మీకు ఎందులో అయితే మీకు ఏదైతే ఆన్లో లేదో వాటికైతే మీరు ఆన్ చేసుకోవచ్చు. సో ఇదొకటి. ఇంకోటి ఇది ఇందాక చెప్పాను కదా ఎల్లో సింబల్ గురించి, ఆ ఎల్లో సింబల్ గురించి కూడా చెప్తాను మీకు క్లియర్గా ఒకసారి. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే జస్ట్ సింపుల్గా డాష్ వచ్చింది అనుకోండి, ఎలాంటి ఇష్యూ లేదు అనేసి అర్థం. ఇది ఓకే కదా. దాని తర్వాత ఎల్లో సింబల్ వచ్చినప్పుడు జనరల్గా ఏమేమి వస్తున్నాయి అంటే ఫస్ట్ది నో మిడ్ రోల్ యాడ్స్ యాడెడ్ అని వస్తున్నాయి. సో యాడ్స్ ఎలా ఆన్ చేసుకోవాలి చూపించాను కదా, ఆ విధంగా చేయండి. మీరు చేసిన తర్వాత కొంతసేపటికి పోతుంది, అది ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇంకోటి షాపింగ్ డిజేబుల్డ్ అని వస్తుంది ఒకసారి, ఇంకోసారి ఏమొస్తుందంటే కామెంట్స్ డిజేబుల్డ్ అని వస్తుంది ఒకసారి. ఈ మూడిటికి కూడా ఈ ఎల్లో సింబల్ అయితే వస్తుంది. సో మీకు వైటీ స్టూడియో యాప్లో దానిపైన క్లిక్ చేస్తే, ఏది ఆ నోటీసెస్ దగ్గర దానిపైన క్లిక్ చేశారనుకోండి, మీకు స్క్రీన్ షాట్స్ వస్తాయి. నేను పెడతాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూపిస్తుందని చూడండి, ఒక స్క్రీన్ షాట్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ వీడియోలో దిస్ వీడియో ఇస్ లిమిటెడ్ ఇన్ సమ్ వేస్. ఈ వీడియోలో ఏంటంటే వాళ్ళు పిల్లల్ని చూపించారు ఈ వీడియోలో. సో పిల్లల్ని చూపించడం వల్ల అండ్ మ్యూజిక్ యాడ్ చేశారు. అందులో మ్యూజిక్ యాడ్ చేస్తే ఏంటంటే ట్యాగ్స్ మనకి ప్రొడక్ట్స్ ట్యాగ్ చేయడానికి కుదరదు అనమాట మనకి. సో అందుకని ఆ ప్రొడక్ట్ ట్యాగింగ్ షాపింగ్ డిజేబుల్డ్ అనేసి వస్తుంది అనమాట ఇక్కడ. అలాగే సూపర్స్ కూడా రావు మనకి. మూవీ మ్యూజిక్ యూజ్ చేసినప్పుడు ట్యాగ్ చేయడానికి
సూపర్స్ ఎవరన్నా వేరే వాళ్ళు సెండ్ చేయడానికి అమౌంట్ కూడా మనకి రాదనమాట. అంటే ఐ మీన్ సూపర్ థ్యాంక్స్ అవి ఉంటాయి కదా, సో ఆడియన్స్ మనకి సెండ్ చేయడానికి కుదరదు. సో కామెంట్స్ కూడా డిజేబుల్ అయినాయి. అలాగే నోటిఫికేషన్స్ కూడా వెళ్ళవు. ఎందుకు? కిడ్స్ కంటెంట్కి కామెంట్స్ డిజేబుల్ అవుతాయి కదా, అండ్ అలాగే కిడ్స్ కంటెంట్కి మనకి నోటిఫికేషన్స్ కూడా వెళ్ళవు. ఇవన్నీ మేడ్ ఫర్ కిడ్స్ దీంట్లో రూల్స్ అనమాట ఇవన్నీ కూడా. సో అప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది వస్తుంది. మీరేం డిలీట్ చేయాల్సిన పని లేదు, మీకు ఎర్నింగ్ అనేది వస్తుంది, అదేం ప్రాబ్లం ఏం కాదు. అట్లా మనకి ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకసారి ఏంటంటే చూడండి, కామెంట్స్ డిజేబుల్డ్, నోటిఫికేషన్స్ డిజేబుల్డ్. అంటే ఈ వీడియోలో ఏంటి అంటే ఈ వీడియోలో ఏంటి అంటే సాంగ్ వాడలేదు వాళ్ళు, ఓన్లీ పిల్లలు కనిపిస్తున్నారు అనమాట ఈ వీడియోలో. అందుకని కామెంట్స్ డిజేబుల్డ్, నోటిఫికేషన్స్ డిజేబుల్డ్ అని మాత్రమే వచ్చింది. సో మీకు అర్థమైంది కదా, ఈ షాపింగ్ డిజేబుల్డ్ ఇట్లాంటివి, ఈ నోటీసెస్ అనేది అసలు ప్రాబ్లం కాదు ఒక రకంగా. మనకి ఒకవేళ కాపీరైట్ ఉంటే కనుక, కాపీరైట్ ఉంటే రెడ్ కలర్ మార్క్ కనిపిస్తుంది. అదొక్కటే మీరు భయపడాల్సిందే, ఇంకా వేరే ఏమన్నా భయపడాల్సిన పని లేదు. అది మీకు జస్ట్ చెప్పటానికి, అంటే ఈ వీడియోకి ఏమేమి వర్తిస్తాయి ఏమేమి వర్తించవు అని చెప్పడానికి మాత్రమే ఆ ఆప్షన్ అనమాట. సో మీరు అసలు డాష్ ఉంటే ఏం భయపడాల్సిన పని లేదు. ఎల్లో సింబల్ ఉన్నా కూడా ఎందుకు ఎల్లో సింబల్ వచ్చింది అనేది ఆలోచించండి. అది కొంతమంది ఏమో అసలు వీడియోస్ డిలీట్ చేసేసిన తర్వాత వచ్చి ఇన్ని వీడియోస్కి వచ్చింది, ఇన్ని వీడియోస్ డిలీట్ చేస్తాను, ఇంకేం నా ఛానల్కి ప్రాబ్లం లేదు కదా. హడావుడిగా డెసిషన్ తీసుకోకూడదు. నేను ఆ వీడియోలో అందుకే చెప్పే అట్లా చేస్తారని చెప్పి మీరు హడావుడిగా ఏదో వచ్చేసిందని చెప్పి ఏమీ చేయకండి. అప్డేట్ పూర్తిగా వచ్చిన తర్వాత ఇంకేమన్నా ఉంటే అప్పుడు మాట్లాడదాము అని చెప్పాను వీడియోలో. అసలు అంత హడావుడే మన వాళ్ళకి, అసలు ఏదో జరిగిపోద్దేమోనని చెప్పి మీకు ఏ ఎఫెక్ట్ అయినా సరే ఛానల్కి ఇమీడియట్గా వచ్చేసేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీయూజ్డ్ ఉందనుకోండి, రీయూజ్డ్ కంటెంట్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది కదా. సో మానిటైజేషన్ అయిన తర్వాత కూడా రీయూజ్డ్ కంటెంట్ వచ్చేటప్పుడు, ఇప్పుడు ఈరోజు మీరు రీయూజ్డ్ వీడియో పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు పెడితే ఈరోజు వచ్చేసేది మీకు రీయూజ్డ్. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళ సిస్టమ్స్లో అప్డేట్ అవ్వాలి. అది అయిన తర్వాత అప్పుడు మీకు రీయూజ్డ్ అని వస్తుంది అనమాట. అది అంతేగాని ఈరోజు పెట్టంగానే ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండదు. ఇదైనా అంతే, ఏదైనా ఇమీడియట్గా ఎఫెక్ట్ పడిపోయేదేమి ఉండదు ఛానల్కి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక అడగండి, చెప్తాను. ఒకవేళ ఇక్కడ రిప్లై రాకపోతే కనుక నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టచ్చు. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి.